ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి ఈరోజు మన పాఠం నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనడి. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నేను వచ్చే వరకు మీరు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలంటున్నాడు. గట్టిగా పట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? అసలు మనం కలిగి ఉన్నది ఏంటి? మరి ఆయన వచ్చే వరకు మనం దాన్ని ఎలా గట్టిగా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకుంటే ఏం జరుగుద్ది? ఇవన్నీ మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవులు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. ఈ లోకంలో జీవిస్తున్నారు, కానీ ఈ లోక సంబంధులు కాదు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన జీవము ఎవరితో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ పైన వాటినే మీరు వెదకండి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అలాగే మనలను దేవుడంట క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మనము ఎంత గొప్ప యోగ్యతను మనం కలిగి ఉన్నాము, గొప్ప ఆధిక్యతను ఔన్నత్యాన్ని మనం కలిగి ఉన్నాం. అయితే ప్రియులారా, మరి జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మనం కలిగి ఉన్న ఈ ఆధిక్యతను మనము దాన్ని కొనసాగించుకోవాలి. మనం దాన్ని నిలుపుకోవాలి. కొనసాగించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే దాన్ని మనం మరి యేసుక్రీస్తు వచ్చేంత వరకు దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఈ మహిమను మనం దాన్ని కంటిన్యూ చేయగలం. ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఏం చేయాలి? ఏం చేస్తే మన కలిగి ఉన్న మహిమను మరి పోగొట్టుకోకుండా ఉంటాం? ఇక్కడ మనం పరిశీలన చేస్తే చూద్దాం ప్రియులరా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 5వ వచనములో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తే, అక్కడ ఉన్న మాట ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం, 2వ అధ్యాయం 25వ వచనం. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకునిడి. మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోవాలంట. ఎందుకంటే మనం బ్యాంకులోంచి డబ్బులు డ్రా చేసి తీసుకొస్తున్నాం అనుకోండి. తీసుకొస్తుంటే ఊర్లో చేపల్ని పట్టి గేలంతో పట్టి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు అమ్మటానికి. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక తాడుకో దేనికో దాన్ని ఒక గుత్తిలాగా ఏలాడేసుకుంటా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అంటే డబ్బుల్ని కూడా మనం ఎట్లా తీసుకురావాలి? ఎవరన్నా మామూలు ఇట్లాంటి ప్లాస్టిక్ కాగితాల్లో డబ్బులు కట్టబెట్టుకుని ఇట్లా చేత్తో పట్టుకుని వస్తారా? ఒక 10 లక్షలు ఇట్లా చేత్తో ఇందులో వేసేసి ఇలా పట్టుకుని వస్తారా అంటే ఇలా పట్టుకుని రాదు. డబ్బులు ఎలా పట్టుకురావాలో మనకు తెలుసు, కానీ మనం పొందుకున్న రక్షణని మనం ఎలా కొనసాగించుకోవాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో మనకి తెలియదు. ఎందుకు తెలియదు చెప్పండి? ఎందుకు తెలియదు? ఆలోచించండి. ఎందుకు తెలియదు? మనకి తెలుసా తెలీదా? ఎందుకు తెలియదంటే, ఈ డబ్బుల్ని దొంగిలించడానికి దొంగలు ఉంటారని తెలుసు మనకి. కనుక దొంగల బారి నుంచి మనం తప్పించుకోవాలంటే దానికి తగిన ఏర్పాట్లు మనం చేస్తూ ఉంటాం. అయితే మనము పొందుకున్న రక్షణని దొంగిలించేవాడు ఉంటాడు అనేసి మనకి తెలుసా? ఇది కావాలి మనకి. రక్షణ దొంగిలించేవాడు ఉంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు మనం చేసుకుంటాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు. డబ్బులు దొంగిలించేవాడు ఉంటాడు కనుక ఇలాంటి పేపర్లో మనం డబ్బులు తీసుకురాం. దాన్ని తీసుకురావడానికి ఒక ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకుని తెచ్చుకుంటాం.
ఎవరికి కనపడకుండా ఇంటికి తెచ్చేంత వరకు భయముతో వణుకుతో చాలా జాగ్రత్తగా దాన్ని మనం ఇంటికి తెచ్చుకుంటాం. అయితే మనం పొందుకున్న రక్షణ ఏదైతే ఉందో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుని నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు గట్టిగా పట్టుకోవాలంటే, దొంగలు ఉన్నారు జాగ్రత్త, బ్యాంకుల్లో రాస్తారు. మరి ఇక్కడ ఎవరున్నారు? మీరు కలిగిన రక్షణనే దొంగిలించటానికి ఎవరున్నారు? ఒకసారి ఆలోచన. ఎవరున్నారు? దొంగ ఉన్నాడా లేడా? వాడు దొంగంట, వాడు దోచుకున్నవాడు, వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు, వాని యందు సత్యమే లేదు అంటున్నాడు. ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనంలో మనం చూస్తే ఇప్పుడు మనం చదివిన మాటలన్నీ ఉన్నాయి, మనం చెప్పుకున్న మాటలు. అయితే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దొంగ ఒకడున్నాడు. ఈ దొంగ చదవండి, అక్కడ మాట చదవండి, చదివిన తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 8వ అధ్యాయము 44వ వచనములో మనం చూస్తే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశల్నే నెరవేర్తా కోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని ఏంది ఏం లేదండి, సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, వాడు అబద్ధానికి జనకుడునై ఉన్నాడు. చూడండి, గమనించండి ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము మన ఇంటిని భద్రం చేసుకుంటాం. మనం బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? భద్రం చేసుకుంటాం. డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంట్లో మంచి తాళం వేస్తాం, అన్ని రూములకి తాళం వేస్తాం, ప్లస్ డబ్బులు ఉన్న రూముకి కూడా తాళం వేస్తాం. బంగారం, డబ్బులు, బీరువా ఉంది కానీ దానికి భలే తాళం వేస్తాం, లాగి చూసుకుంటాం, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అంటే దొంగ మన ఇంట్లో ఏం దొంగిలిస్తాడో మనకి కొద్దిగానే తెలుసా? చీపిరి, చాట, ఇవన్నీ ఏం దొంగిలిస్తాడో మనకు తెలుసా? దేన్ని జాగ్రత్త చేసుకోవాలో మనకు తెలుసా? కానీ ఇక్కడ మాత్రం మనకు మాత్రం ఆధ్యాత్మికంగా, మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో మనం కలిగి ఉన్నటువంటి ఈ మహిమను మనం దాన్ని నిలుపుకుంటూలో సాతాను మనలో ఏం దొంగిలిస్తాడు, ఏం దొంగిలిస్తే మనం ఈ మహిమను ఈ మహిమ పోగొట్టుకుంటాము అనే ఆలోచన మనకి చాలా తక్కువ ఉంది అనేసి నాకు అర్థమవుతుంది. చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మన ఇంటిలో ఉన్న వస్తువుల్లో దొంగ ఏం దొంగిలిస్తాడో మనకు తెలుసు. కానీ మనం పొందుకున్న రక్షణను పోగొట్టుకోవాలంటే, లేకపోతే ఆ రక్షణను వాడు దొంగిలించాలంటే మనలో ఏం దొంగిలిస్తాడు, మనలో ఉన్న దాన్ని ఏం దొంగిలిస్తాడు, ఏం ఉన్నది మనలో, అసలు మనం దేని వలన రక్షణలోనికి వచ్చాం, దేని వలన ఈ రక్షణలో కొనసాగుతున్నాం, ఈ మహిమను మనం పొందుకుంటానికి కలిగినటువంటి ప్రాముఖ్యమైనది మనలో ఏది ఉంది, ఏది మనల్లో ఉంటే, మన హృదయంలో ఉంటే ఈ రక్షణను మన జీవితంలో కొనసాగుద్ది. ఇది మనకు తెలుసా లేదా? ఇది మనకు కావాలి. సాతాను దొంగిలించేస్తాడు, నీ దగ్గరికి వచ్చి దొంగిలిస్తాడు. ఏం దొంగిలిస్తాడు అనేసి మనం పరిశీలన చేస్తే, ఆదామవ్వలో ఎవరు మొట్టమొదట మనం పరిశీలన చేస్తే, ఆదామవ్వలు దేవుని కుమారులుగా ఉన్నారు. దేవుని కుమారులుగా ఉన్న వారి దగ్గరికి దొంగ వచ్చాడు. ఈ దొంగ వచ్చి 2 పనులు చేస్తాడు. 2 పనులు ఏం చేస్తున్నాడంటే, ఒకటేమో ఉన్నది దొంగిలిస్తాడు, రెండోదేమో వాడిది తీసుకొచ్చి నీ దాంట్లో పెట్టేస్తాడు. ఉన్నది దొంగిలించాడు. అంతకు మునుపు ఆదామవ్వల హృదయాల్లో ఏముంది? దేవుని మాట ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవుని ఆజ్ఞ ఉన్నది. వాడు దొంగ, దోచుకునేవాడు. ఏం దోచుకుంటాడు? వాక్యాన్ని దోచుకుంటాడు. నీలో వాక్యం లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే ఎవరి వాక్యం ఉంటుంది? సాతాను వాక్యం ఉంటుంది. 2 వాక్యాలు ఉంటాయి మన హృదయంలో, దేవుని మాట కానీ సాతాను మాట కానీ. ఏది లేకుండా ఏ హృదయం ఉండదు. కాబట్టి ఈ మన హృదయం, ఆదామవ్వల హృదయంలో ఏది ఉందంటే, ఈ ఒక ఆజ్ఞ ఉంది, ఈ తోట చెట్ల ఫలాలు మీరు తినకూడదు, మీరు తినమన మీరు నిశ్చయంగా చనిపోతారు అండి.
వాడేం చేశాడు వంకర మాటలు చెప్పాడు. వంకర మాటలు చెప్పి వాడేం చేశాడంటే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ మాటల్ని దొంగిలించి వాడి మాటల్ని హృదయంలో పెట్టాడు. వాడి మాటలను హృదయంలో పెట్టేటప్పటికి ఎవరు పిల్లలు అయిపోయారు? వీళ్ళు ఎవరి నుంచి దూరం అయిపోయారు? దేవుని నుండి దూరం అయిపోయారు. దేవుని నుండి ఆజ్ఞాతిక్రమణ పాపము వలన వచ్చే జీతము మరణము అనేసి అక్కడ చాలా స్పష్టంగా ఉంది. మా ప్రియులారా, మరి చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఎలా పిలువబడ్డాము? మనం దేవుని దగ్గరికి ఎలా పిలువబడ్డాము అంటే ఆయన మా సువార్త ద్వారా మిమ్మను పిలిచెను. మొదటిది 2వ దశలోనికి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో 2వ దశలోనిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో మనం ఎలా పిలువబడ్డాము? మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచాను. మీరు ఎలాగో రక్షించబడాలంటే సువార్త వలన పిలిచాడు. మనం దేనికి లోబడి క్రీస్తు దగ్గరికి వచ్చాము? దేనిని విని క్రీస్తుని అంగీకరించాము? దేనిని విని యేసు క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్నాము? అంటే సువార్తను విని సువార్తకు లోబడి క్రీస్తు దగ్గరికి వచ్చాము. మనం ఎలా కనపడ్డాము? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం పరిశీలన చేస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ మనం పరిశీలన చేస్తే అక్కడ ఏముందంటే, మనం ఎలా కనబడ్డామంట? ఆయన మనలను సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలను కనెను. మనం సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనం కనెను. మనము విన్నాం. ఎవరి వాక్యాన్ని విన్నాం? వినుట ద్వారా విశ్వాసము, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. యేసు క్రీస్తుని గురించి విన్నాం, సువార్తను గురించి విన్నాం. అపుస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో అక్కడ మనం చూసుకున్నప్పుడు 1 నుంచి 3వ వచనం వరకు అక్కడ మనం పరిశీలన చేస్తే అక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని ఏందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ ఏ ఉపదేశ రూపకముగా మీకు సువార్త ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ ఉపదేశమును దాని వలననే మీరు రక్షణ పొందువారే ఇందురు. ఉపదేశాన్ని ఏం చేయాలి చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి. సాతాను ఏం చేస్తూ ఉంటాడు? చూడండి, రోడ్లెమ్మట వెళ్తూ ఉంటుంటే చైన్ స్నాకర్స్ అంట. వాళ్ళు గౌక్కని పట్టుకొని లాగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? గట్టిగా పట్టుకుంటారు, వదిలేస్తారు. బ్యాగులు అవి పట్టుకుంటారు, పరిగెడుతూ ఉంటారు. గట్టిగా పట్టుకుంటారు కనుక దూరం లాగేస్తాడు, పడిపోతారు. కాబట్టి గట్టిగా పట్టుకోవాలి. మనం ఏం పొందుకున్నాం? మనం పొందుకున్న మహిమ ఏంటి? ఈ మహిమను మనం ఈ మహిమ మనకు ఎలా వచ్చింది? ఈ మరి మనం కలిగి ఉన్న మహిమను మరి దొంగిలించేవాడు కూడా ఒకడున్నాడు, వాడే సాతాను. మరి ఆ మహిమను వాడు దొంగిలించకుండా ఉండాలంటే మనలో దేన్ని భద్రం చేసుకోవాలి? మనం ఏం కలిగి ఉన్నాం? దేన్ని కలిగి ఉన్నాం? ఆ దేన్ని మనం భద్రం చేసుకోవాలి. దేన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి? ఎలా భద్రం చేసుకోవాలి? ఎలా కాపాడుకోవాలి? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. మన హృదయంలో వాక్యము వలన కనబడ్డాం, వాక్యము చేత పిలువబడ్డాము. మనలో కార్యసిద్ధి జరిగేది ఏంటంటే, 1 దశలోనికలో 2వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసులైన మీలో కార్యసిద్ధి ఆ హేతువు చేత మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యమును మా వల్ల అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యమని ఎంతగా నిజముగా ఉన్నట్లు అది దేవుని వాక్యమని అంగీకరించారు కనుక మేమును మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో
కార్యసిద్ధి జరుగుద్ది. ఏ వాక్యమైతే మనలో కార్యసిద్ధి జరుగుద్దో, ఏ వాక్యము ద్వారా మనం పిలువబడ్డామో, ఏ వాక్యం ద్వారా మనం కనబడ్డామో, ఏ వాక్యాన్ని మన హృదయంలో మా గట్టిగా పట్టుకుంటే మనం రక్షణ పొందువారమై ఉంటామో, ఆ వాక్యాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేసేవాడు ఒకడున్నాడు. వాడే ఎవరు చెప్పండి? వాడే సాతాను. సాతాను చేసే పని ఏంటి తెలుసా? సాతాను చేసే పని ఏంటిది ఒక్కసారి ఆలోచించండి. వాక్యము మీ హృదయంలో విత్తబడుతుందా? విత్తబడిన దానిని మీరు విశ్వసించి దానిని అనుసరించి రక్షణలో కొనసాగకుండా వాడు ఏం చేస్తాడు? గౌక్కున వాక్యాన్ని ఏం చేస్తాడు? ఎత్తుకుపోతాడు. వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. వాడి పని ఏంటి? మీ హృదయంలో విత్తబడుతున్న వాక్యాన్ని ఎత్తుకుపోయే పనే వాడి పని. వాడికి ఏం పని లేదు. ఇక వాక్యాన్ని ఎత్తుకుపోతాం, అసత్యాన్ని నీ హృదయంలో డంపు చేయటం. ఈ రెండు పనులే ఉన్నాయి. ఉన్నదాన్ని ఎత్తుకుపోతాం, లేని దాన్ని కాని దాన్ని లోన నింపటం. ఇదే రెండు పనులే వాడి పని. చూద్దాం చూడండి ఎక్కడంటే లూకాసు వార్తలో మనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో 12వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో 12వ వచనం మనం చదువుకుందాం ప్రియులారా. త్రోవ ప్రక్కన ఉండువారు వారు వినువారు గాని రక్షణ పొందినట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. ఎవడండి ఎత్తుకుపోయేది? అపవాది. ఏం ఎత్తుకుపోతాడండి? వాక్యాన్ని. ఎక్కడున్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు? చాలామంది ఏం చేస్తున్నారంటే, రాబోయే దినాల్లో అంట వాక్యం కరువైపోద్దంట, కాబట్టి ఏం చేద్దామంటే బైబిళ్ళు కొనేసి అటకల మీద దాచేస్తున్నారు. అటకల మీద దాస్తాం కాదు, వాక్యం ఎక్కడ ఉండాలి చెప్పండి? హృదయంలో ఉండాలి. ఎక్కడ రాస్తానని చెప్తున్నాడు? కొత్త నిబంధన ఎక్కడ రాస్తానని చెప్తున్నాడు? చూద్దాం చూడండి. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే కొత్త నిబంధన చేస్తాను అని చెప్పుకుంటా ఆ కొత్త నిబంధన ఎక్కడ రాస్తాను అని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ చూద్దాం ప్రియులారా. ఎక్కడంటే 9వ వచనం కానించి 8 నుంచి చదువుదాం. 8వ అధ్యాయం 8వ వచనం కానించి. అయితే ఆయన అపేక్షించి ఇలాగూ చెప్పుతున్నాడు, ప్రభువు ఇట్లే నేను ఇదిగో ఒక కాలము వచ్చుతున్నది, అప్పటితో ఇశ్రాయేలీల ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరు పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున నేను చేసిన నిబంధన వంటి నిబంధన కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేరు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని అని ప్రభువు చెప్పుతున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడి నుంచి మనకు కావాలి. ఏం చెప్తున్నాడు ప్రభువు? ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులలో ఎక్కడుండాలండి? ధర్మ విధులు. మనస్సులలో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాయిదును. మనసులో ఉండాలి. ధర్మ విధులు ఎక్కడ ఉండాలి? మనసులో ఉండాలి. వారి హృదయాల మీద అవి వ్రాయబడి ఉండాలి. అయితే సాతాను ఏం చేస్తాడు? సాతాను పని ఏంటి? ఒకసారి ఆలోచించేయండి. వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. కాగితాల మీద ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడా? హృదయాల్లో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడా? హృదయాల్లో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. వాడి పనే అది. వాడి దొంగ. వాడు హృదయాల్లో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతానికి వస్తాడు. ఇంకా చూద్దాం ప్రియులారా. ఇంకా చూద్దాం. ఎక్కడంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనములో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనములో అక్కడ మనం పరిశీలన చేసుకుంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 19వ వచనం మనం చూద్దాం. అక్కడ ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని దేన్ని ఎత్తుకుపోతాడు? ఈ దొంగ దేన్ని ఎత్తుకుపోతాడు?
ఈ లోక సంబంధమైన దొంగ దేన్ని ఎత్తుకుపోతాడు? వంటింట్లోకి వెళ్ళిపోయి ఆ బాసనలు ఎత్తుకుపోతాడా? చీపురు కట్టలు ఎత్తుకుపోతాడా? చాట్లో చెంబు చేస్తాడు, ఈ ఎత్తుకుపోతాడా? ఈ ఎత్తుపోడు. ఆడు ఎక్కడికి వెళ్తాడు? మొట్టమొదట బీరువా ఉందా లేదా, బీరువాలోకి వెళ్తాడు. మీకు కూడా బీరువా ఉంది ఇక్కడ. వాక్యాన్ని వాక్యాన్ని భద్రం చేసుకునేది, వాక్యాన్ని భద్రం చేసి బీరువా ఉంది. ఈ బీరువా దగ్గరికి వెళ్తాడు. హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడండి వాడు దొంగండి. అందుకనే అండి మనకి జాగ్రత్త చెప్తున్నాడు, నేను వచ్చే వరకు మీరు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టుకోండి, గట్టిగా చేపట్టుకోండి. ఇంకొక వచనం కూడా చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 38 నుంచి 39. 13వ అధ్యాయము మత్తయి సువార్త 38 నుంచి 39. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు విత్తిన శత్రువు ఎవరు? అపవాది. అంతేనండి. గురుగులు విత్తేస్తాడు, అది దొంగిలించేస్తాడు, ఇంకోటి తీసుకొచ్చి హృదయంలో పెట్టేస్తాడు. ఇక అయిపోయింది, ఫినిష్, మన పని అయిపోయింది ఇక. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించేయండి, ఎక్కడ రాయబడాలి? వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, ప్రకటిస్తే ఎక్కడ రాయబడాలి? ఎక్కడ రాయబడాలంటే పౌలు చెప్తున్నాడు 2 కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనము కానించి మనం చూసుకుంటే అక్కడ అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయము అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటపరచబడుతున్నది. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. రాతి పలకల మీద కానీ సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములో అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారు. మనం ఎవరి పత్రికలుగా ఉండాలి? క్రీస్తు పత్రికలుగా ఉండాలి. ఎక్కడ రాయబడాలి? హృదయాల మీద రాయబడాలి, హృదయాల మీద. ఇప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఇక్కడ కీర్తన గ్రంథంలో 45 కీర్తన 1వ వచనంలో అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది అంటాడు. నాలుక ఎలా ఉందంట? త్వరగా వ్రాయువాని కలములాగా ఉంది. మన నాలుకలు ఎలా ఉండాలి? త్వరగా వ్రాసేవాని కలంలా ఉండాలి. ఎక్కడ రాయాలి? ఎక్కడ రాయాలి? మెత్తనైన హృదయం అనే పలక మీద రాయాలి, పలక మీద రావాలి. మనం సువార్త ప్రకటన చేయాలి. సువార్త ఎలా ప్రకటన చేయాలి చెప్పండి? నీరసంగా ప్రకటన చేయాలా? లేకపోతే గంటకో మాట చెప్పుకుంటా ప్రకటన చేయాలా? సువార్త ఎలా చెప్పాలి చెప్పండి? పిల్లలకు తెలుసు. పిల్లలు ఎగ్జామ్కి వెళ్తారు కదా, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు 2 గంటలు టైం ఇస్తాడు. 2 గంటల్లో ఆఖరిలో గ్రేస్ పీరియడ్ కొడతాడు. 10 నిమిషాలు ఉండగానే ఎప్పుడో గ్రేస్ పీరియడ్. ఈ గ్రేస్ పీరియడ్ కొట్టంగానే అంతకుముందు రాసింది కాకుండా ఈ 10 నిమిషాల్లో పడా 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 రాస్తూ ఉంటారు. వెనక్కి ముందుకు చూడరేక, వెనక్కి ముందు గబగబ గబగబ గబగబా రాస్తూ ఉంటారు. ఏమండి, ఇప్పుడు మన గ్రేస్ పీరియడ్లో ఉన్నాం మనం. నేను ఇంకా 100 సంవత్సరాలు బతుకుతాననే అనేసి లేదు, ఎవరికీ లేదు. ఎందుకంటే మీ జీవం ఏపాటిది, మీరు ఇంతలో కనపడి అంతలోనే మాయమైపోవు, నీటి ఆవిరి వంటి వారే కదా అని అంటాడు. కాబట్టి మనము తయారు చేసుకున్న ప్రతి వస్తువుకు మనం గ్యారంటీ ఇస్తున్నాం, కానీ మనకే గ్యారంటీ లేదు. మనకే గ్యారంటీ, ఎవడు కూడా మనకి గ్యారంటీ లేదు. నేను అది రేపు అది చేస్తా ఇది చేస్తా అంటారే కానీ మనం రేపు అనేది మనకి అది రూపు లేదనమాట. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో దొంగ ఎక్కడ ఉన్నాడు చెప్పండి? దొంగ అంటే ఎవడో? సాతాను, అపవాది. నీ హృదయంలో విత్తబడుతుంది వాక్యం. విత్తబడతా ఉన్న వాక్యాన్ని నీకు అర్థం కాకుండా ఉంచి దాన్ని గౌక్కుని ఎత్తుకుపోవాలని నీ పక్కనే కూర్చున్నాడు. ఎక్కడుంటాడు దొంగ? మన పక్కనే ఉన్నాడు. ఆ పక్కన ఉండి ఎప్పుడు ఎత్తుపోదాం, వాక్యం ఎప్పుడు ఎత్తుపోదాం ఇంటూ ఉంటారు కదా. గౌక్కుని ఇక్కడ ఏదైనా అయితే అనగానే వాక్యం దీని మీద కాన్సన్ట్రేషన్ బాగుంటాయి ఇక అయిపోయింది. లేకపోతే వాక్యం అంటున్నాం. వాక్యం అంటే గౌక్కుని ఇంటికాడ స్టవ్ కట్టేసానా లేదా?
స్టవ్ మీద పాలు పెట్టాను కదా అనేది గౌక్కునేది గుర్తొస్తుంది. అది బాబు ఇక అప్పటి నుంచి వాక్యం పోయి ఇట్లా ఇంకా ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాక్యం వింటూ ఉంటాం, నీ పక్కనే ఉంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు, నాకు గుర్తు చేస్తూ ఉంటాడు. వింటున్నావు, బాగా వింటున్నావు, ఇను ఇదిగో ఇది చేసి వచ్చావా నువ్వు, వెనక తలిపేసి వచ్చావా లేదో, ముందు తాళం వేసావు అని అంటాడు. అనగానే దగ్గు అనగానే ఇంకేముంది వాక్యం వెళ్ళిపోయా, ఇది వెళ్ళిపోయి ఆడు పక్కనే ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి, గట్టిగా పట్టుకోవాలి. మనకు కలిగిన దాన్ని ఏం చేయాలి, గట్టిగా పట్టుకోవాలి. ఎక్కడ రాసుకోవాలి మాటలు, హృదయం. దానిని వాటి అందే నిలిచి ఉండాలి. మీరు వాటిని గట్టిగా పట్టుకుని ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారే ఉంటారు. ఆ సువార్త వల్లే మీరు రక్షణ పొందువారే ఉంటారు. ఎందుకు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామంటే, అసలు చెప్పిన వాక్యము ఇక్కడ వింటున్నాము, ఇక్కడే వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతున్నామా, లేకపోతే దీన్ని మన మైండ్లో కంటిన్యూ అంటే హృదయంలో దాన్ని భద్రం చేసుకుంటున్నామా, ఇది మనం ఆలోచించాలి. మనం ఉద్యోగం చేస్తాం, డబ్బులు ఇస్తా ఉన్నారు, క్యాష్ వస్తూ ఉంది. క్యాష్ వచ్చింది ఎక్కడ దాచుకుంటాం, ఖర్చులు పోగా మిగిలిన దాన్ని ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి, బ్యాంకులో పెట్టుకుంటారు, అవసరం ఉన్నప్పుడు తెచ్చుకుంటారు, లేకపోతే బీరోలో పెట్టుకుంటారు. దీన్ని భద్రం చేసుకుంటున్నామా లేదా, దాన్ని ఏదైతే వింటున్నామో అది దాన్ని దాచుకుంటున్నామా, భద్రం చేసుకుంటున్నామా, ఇది మనకు కావాలి. ఎంతమంది భద్రం చేసుకుంటున్నా చెప్పండి వాక్యాన్ని. నేను ప్రతి వారము క్లాసు చెప్పేటప్పుడు మనము ఈరోజు క్లాసు ఇది అనేసి నేను చెప్తాను. ఇప్పుడు కింద ఆదివారము నేను చెప్పిన క్లాసు యొక్క టైటిల్ చెప్పండి, అంతా చెప్పొద్దు. ఎంతమందికి గుర్తుంది? అంటే మనకి గుర్తు లేదు అంటే అర్థం ఏంటంటే దాని మీద ఆసక్తి లేదు. చూడండి, గమనించండి, నేను ఎవరి గురించి ఏం చెప్పట్లా. సామాన్యంగా సాతాను మనలో కలిగించే బలహీనతలు అనమాట. నువ్వు వాక్యంలో ఎదగకూడదు, నీవు ఈ రక్షణ సంపూర్ణంగా నీవు ఉండకూడదు, పోగొట్టుకోవాలి. మనము గమనించాం, ఎవరో ఒకళ్ళు ఏదో చిన్న తిట్టారండి. తిడితే అది చూసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటావా లేదా? నువ్వు 10 సంవత్సరాలైనా ఏంటన్నా పలానా టైంలో ఇది తిట్టాడా అనేది గుర్తుకొస్తుందా? నువ్వు ఎవరికైనా ఒక 100 రూపాయలు అప్పిచ్చావు అనుకోండి, అప్పు ఇవ్వలేదు, చెల్లించలా, ఈ 100 రూపాయలు ఒక నెల అయిన తర్వాత మర్చిపోతావా, ఒక సంవత్సరం అయిన తర్వాత మర్చిపోతావా? ఎప్పటికీ గుర్తుంటుంది. కానీ మనం వాక్యం వింటున్నాం కానీ ఇది గుర్తుంటలే. ఎందుకు గుర్తుంటలేదు? ఈ డిస్కులో ఇది ఇంపార్టెంటు అని డిస్కులో పెడితే ఇది ఇంపార్టెంటు అని మనం హృదయంలో ఉంచుకుంటే అది ఎప్పటికీ మర్చిపోం. మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్ని మాటలు వింటాం చెప్పండి, ఎన్ని మాటలు వింటాం? రోడ్లు వెంబట కానీ, ఇంట్లో కానీ, అవి కానీ ఇవి కానీ ఎన్నో మాటలు వింటాం. ఇన్ని మాటలు మనకు గుర్తుంటాయా? ఎవరో తిట్టిన మాటలు, లేకపోతే ఎవరికో ఒక 100 రూపాయలు మరి ఇచ్చా డబ్బులు ఇవ్వలేదు, ఆ మాటలే గుర్తుంటాయి ఎన్ని సంవత్సరాలైనా. మరి రోజు ఇన్ని మాటలు ఉంటాం, ఇన్ని మాటల్లో ఒక్క మాట కూడా మనకి గుర్తుండదు. దైనందిన జీవితంలో మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం, చేస్తూ ఉంటాం, కానీ ఆ ఎన్ని మాటలు మన పక్కన జరిగేవి కూడా మన మైండ్కి ఎక్కువ. మరి ఇవి ఎందుకు గుర్తుంటున్నాయి? ఇది అవసరము అంటే, నీకు అవసరము అనుకుంటే అది నీ మైండ్లో ఉంచుకుంటావు, నీకు అవసరం అనుకుంటే నీ ఇంట్లో పెట్టుకుంటావు, లేకపోతే బయట పడేస్తావు. అంటే బయట పడేస్తున్నావు ఆ వాక్యాన్ని. ఎక్కడ అవసరమా కాదా? అంటే సాతాను ఏం చేస్తూ ఉంటాడు, వచ్చేసి కాసుకుని కూర్చుంటాడు. కాసుకుని కూర్చుని గౌక్కుని ఎత్తిపోతానికి ప్రయత్నం చేస్తాడు. ఇక ప్రియులారా, మనం చూద్దాం. చూడండి, ఎక్కడంటే కొలసి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కొలసి 2:19. కొలసి పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే,
శిరస్సును హత్తుకొనని వాడు ఉంటాడంట. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన కలిగి తాను తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుతూ ఏంటండి, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపకుండా జాగ్రత్తగా చూచుకునిడి. శిరస్సును హత్తుకోని వాడు, శిరస్సును అంటే ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తును. అంటే క్రీస్తును హత్తుకోని వాడు, క్రీస్తులో లేని వాడు, వాడు కూడా మన పక్కనే ఉంటాడు. క్రీస్తులో లేనివాడు, క్రీస్తు శిరస్సుగా హత్తుకొని వాడు కూడా ఎక్కడుంటాడు? మన పక్కనే ఉంటాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు చెప్పండి? నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పాటు చేసుకున్నానా లేదా? మీలో ఒకడు సాతాను. అంటే వాడు శిరస్సును హత్తుకున్నవాడా? వాడు క్రీస్తుని హృదయపూర్వకంగా క్రీస్తుని అంగీకరించిన వాడా? కాదు. అలాగే జరిగేది ఏంటంటే శిరస్సును హత్తుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళ వలన జరిగేది ఏంటంటే నష్టము జరుగుద్ది. శిరస్సును హత్తుకొని వాడు ఏం చేస్తా మీ బహుమానమును అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకోండి, మీ బహుమానమును అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. అందుకనే మనం పరిశీలన చేస్తే ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదా, వాడి హృదయంలో ఎవరు దూరిపోయారు? సాతాను దూరిపోయాడు. ఎక్కడంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తే యోహాను సువార్త 12:2 వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడుకు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు మునుపు దురాలోచన చేసి ఉన్నాడు. ఈ ఇస్కరియోతు ఎవరి దగ్గర ఉన్నాడు? అప్పటి వరకు ఎవరికి శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు? యేసుక్రీస్తు శిష్యుల్లో ఉన్నాడు. కానీ అతని హృదయంలో ఎవరు దురాలోచన కలిగజేశాడు? సాతాను దురాలోచన కలిగజేశాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఏదైతే కిరీటం ఉందో, ఏదైతే మనం పొందుకున్నామో దాన్ని అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత ఎవరిది అంటే మనదే. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 11వ వచనం చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 11వ వచనంలో మనం పరిశీలన చేసుకుంటే అక్కడున్న మాట మనం చూస్తే ఏముంది? ఎవడును నీ కిరీటము అపహరింపకుండా జాగ్రత్తగా చూచుకునిడి. ఎవడు కూడా నీ కిరీటము అపహరింపకుండా. చూద్దాం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము చూద్దాం. నేను త్వరగా వచ్చుతున్నాను. ఏంటంట? నేను త్వరగా వచ్చుతున్నాను. అయితే ఏమైంది? ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని ఎట్లా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఉన్నాడు పక్కన ఒకడు, దొంగ ఉన్నాడు, దోచుకునేవాడు. కాబట్టి ఏం చేయాలి? మనకు కలిగిన దాన్ని ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. అందుకని మనం పరిశీలన చేస్తే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అపోస్తలులైన పౌలు మరి అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారంటే క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, వారు మందను కనికరింపరు. అపోస్తల కార్యాల్లో 20వ అధ్యాయం 29, 30 వచనం మనం పరిశీలన చేస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎలాంటి మనుషులు అంటే వంకర మాటలు పలుకు మనుషులు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ప్రవేశిస్తారని చెప్తున్నాడు పౌలు? క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? మందని కనికరింపరు, వారు శిష్యుల్ని తమ వెంట ఈడ్చుకుని పోవాలని ఏం మాటలు చెప్తారు?
వంకర మాటలు చెప్తారు. మనము బైబిల్లో ఎలా ఉంటుందండి, మనం చేయగలమా అండి, మనం చేయగలమా, ఆ పాస్టర్ చేస్తున్నాడండి అంటాడు. ఆ పాస్టర్ చేస్తున్నాడో లేదో నీకెందుకు, నువ్వు చేస్తున్నావా లేదా, నిన్ను చేయమని చెప్తే నువ్వు చేస్తానికి ప్రయత్నం చేయాలంటే ఆ బ్రదర్ చేయట్లేదండి, ఈ బ్రదర్ ఎంతసేపు ఎదురు వాళ్ళు అట్టా అండి, వీళ్ళు ఇట్లా అండి, ఇది ఇట్లా అండి, ఇట్లా చూపిస్తూ ఉంటారు. వీళ్ళెవరు వంకర మాటలు పలికే మనుషులు మీలో ప్రవేశిస్తారు. వాళ్ళు మందన కనికరింపరు, వాళ్ళ శిష్యుల్ని తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకుతారు. కాబట్టి మనం ఏం చేయాలి, దేన్ని గట్టిగా పట్టుకోవాలని చెప్పండి. మనం ఏం చేయాలి, నమ్మతగిన బోధను గట్టిగా పట్టుకోవాలండి, అస్సలు గట్టిగా పట్టుకోవాలి. గొక్కనే ఎవరన్నా నూతిలో పడిపోయాడు అనుకోండి, పైనుంచి తాడిసినారు, రా బాబు పైన తాడి ఎలా పట్టుకుంటాడు, ఎట్లా గట్టి బలవంతం ఉపయోగిస్తాడు, పైకి వచ్చేంత వరకు గట్టిగా పట్టుకుంటాడు. ఆ తర్వాత కింద పడిపోయిన తర్వాత చల్లబడిపోతాడు. పైకి వచ్చేంత వరకు మన ఉన్నదంతా బలిమీకి పట్టుకుంటాడు. చూద్దాం చూడండి, తీతు పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో అక్కడేముంది, తీతు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, తాను హితబోధ విషయమే జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలను ఖండించుటకు శక్తి కలిగి ఉండినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మతగిన బోధను గట్టిగా పట్టుకుని వాడై ఉండవలెను. ఉపదేశాన్ని అనుసరించి నమ్మతగిన బోధన గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే వంకర మాటలు చెప్పే మనుషులు చాలామంది బయలుదేరిపోయారు. కాబట్టి ఏం చేయాలి, ఉపదేశమును అనుసరించి నమ్మతగిన బోధన ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుని ఎక్కడుండాలి, వాక్యము హృదయంలో ఉండాలి. వాక్యము మీ హృదయంలో ఉండాలి, మీ నోటిలోనూ మీ హృదయంలోనూ ఉండాలి అనేసి చెప్తున్న మాటలు మనం పరిశీలన చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం హృదయంలో దేన్ని భద్రం చేసుకోవాలి, హృదయంలో క్రీస్తు వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, క్రీస్తు వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి. మనం ఏం చేస్తామంటే దీనికి మంచి గట్టెట్టేయాలండి, లేకపోతే బైబిల్కి మంచి ఏది బ్యాగ్ కావాలండి అనేసి అనుకుంటున్నాం. కానీ అసలు నీ బైబిల్కి బ్యాగు లేకపోతే ఆ క్రీస్తు వాక్యానికి బ్యాగు నీ హృదయమే అనేసి నువ్వు అర్థం చేసుకోవట్లా. అది నలిగిపోయేది కాదు, చిరిగిపోయేది కాదు హృదయంలో ఉంటే. ఈ కాగితాల్లో ఉన్నదైతే నలిగిపోద్ది, చిరిగిపోద్ది, పాతదైపోద్ది. హృదయంలో ఉంటే అది పాతదవదు, నలిగిపోదు, చిరిగిపోదు. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తే, కొలసి 3:16లో మనం పరిశీలన చేస్తే, క్రీస్తు వాక్యాన్ని ఎక్కడ సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు హెచ్చరించుతూ, తర్వాత క్రీస్తు వాక్యాన్ని మీ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యాన్ని మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యాన్ని సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యాన్ని మీ హృదయంలో సమృద్ధిగా నిలుపుకోవాలి, సమృద్ధిగా నివసింపనీయాలి. కాబట్టి ఇప్పుడున్న ప్రియులారా, మరి మనం ఒకసారి ఆలోచన చేయండి. మొదటి నుండి మనం కలిగి ఉన్న ఆ దృఢ ఏదైతే విశ్వాసం ఉందో దాన్ని ఏం చేయాలి, గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, ఎబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో అక్కడ మనం పరిశీలన చేసుకుంటే, మనము కలిగి ఉన్న దాన్ని ఎలా ఉండాలి, గట్టిగా పట్టుకోవాలి, దానిలో తప్పిపోకూడదు, దాన్ని కొనసాగించాలి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 3:15, నేడు మీరు ఆయన శబ్దము విని నేడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే, అదండి మొదటి నుండి మనకు కలిగి ఉన్న దృఢ విశ్వాసము ఎప్పటి వరకు మనం దాన్ని కలిగి ఉండాలంట,
మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలువారమే ఉంటాం. మొదటి నుండి వచ్చింది. మొదట మనం చాలా విశ్వాసంలో చాలా ఇదిగా ఉంటాం. తర్వాత ముందున్న ప్రేమను విడిచిపెట్టేసి, అందుకని అంటాడు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెత్తుగా మాత్రం ఉండొద్దు. నిలువెత్తుగా ఉంటే నేను ఉమ్మి వేస్తానంటాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో పడిపోతావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఆ మొదటి క్రియలను మరలా చేయాలి. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మనం ముగిద్దాం, వాక్యాన్ని ముగిస్తానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, నేను వచ్చే వరకు మీరు కలిగి ఉన్న దాన్ని గట్టిగా చేపట్టుకోండి అంటాడు. ఎవడును నీ బహుమానమును ఆపరింపకుండా చూసుకోండి అంటున్నాడు. అలాగే మనం ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలి అనేసి మన లేఖనాలు చెప్తున్నాయి. అయితే లేఖనాలు ఏం చెప్తుందంటే ఇక్కడ, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. న్యాయాధిపతి ఎక్కడ ఉన్నాడంట? వాకిట నిలిచి ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం పరిశీలన చేసుకుంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, సహోదరులారా మీరు తీర్పు పాలు కాకుండా నిమిత్తము ఒకరినొకడు సనుగుకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అలాగే కాలము సంకుచితమై ఉన్నది అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో 29వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది అనేసి అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 కొరింథీ 7:31 వచనంలో ఈ లోక నటన గతించుతున్నది, రాబోవాడు ఆలస్యం లేకుండా వస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని ఎలా ఉండాలంటే గట్టిగా పట్టుకోవాలి. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎవడు నీ కిరీటము అపహరింపకుండా మరి జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత ఉంది. మరి అలా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మన విశ్వాస జీవితంలో ఎలా కొనసాగాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేసి మనం పరిశీలన చేస్తే మన హృదయంలో వాక్యం ఎప్పుడు ఉండాలి? ఆదివారం ఉండాలా లేకపోతే రోజు ఉండాలా? రోజు మరి ఇంటికాడ ఉన్నప్పుడు చదువుకోదా? లేకపోతే చదువు రాదనుకో, చదువు వచ్చిన వాళ్ళ దగ్గర మనం చదివించుకోవాలి. లేకపోతే ఇన్నదే ఏదైనా మైండ్లో మెమరీ చేసుకోవాలి. ఇవన్నీ మనం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆయన రాకడ సమీపంగా ఉంది. చూద్దాం. 1వ శతాబ్ద కాలంలో అపోస్తులు ఏం చేశారంట? 1వ శతాబ్ద కాలంలో అపోస్తుల యొక్క పరిస్థితి మనం ఒకసారి పరిశీలన చేస్తే, 1 కొరింథీ అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయము 46వ వచనములో 46వ వచనం కానించి 47, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె వినుచు దేవుని స్తుతించుచు మరి ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉన్నారంట. అంటే ఇక్కడ ఏంటి? వారు ఏక మనస్కులే ప్రతిదినము దేవాలయంలో కూడుకొనుచు, తప్పక కూడుకొనుచు అంటాడు. తప్పక కూడుకొనుచు అంటాడు. మరి ఆ దినాల్లోనే కొంతమంది కొద్దిగా ముందు బాగానే ఉన్నారు, కానీ తర్వాత ఏమవుద్ది? నీరసించిపోతూ ఉంటారు. నీరసించిపోయి ఏం చేస్తూ ఉంటారంటే వెనకబడుతూ ఉంటారు. ఆ వెనకబడిన వాళ్ళు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నారంట. కొందరు సమాజముగా కూడట మానేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పౌలు హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 24వ వచనంలో మనం పరిశీలన చేస్తే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో మనం పరిశీలన చేస్తే, కొందరు మానుకొనుతున్నట్లుగా అని అంటున్నాడు. అంటే అప్పటికే కొంతమందిలో నీరసం వచ్చేసింది. ముందు ఉరుకులాడి తర్వాత ఏముంది? సాతాను పక్క నుండి ఏ వంకలు చెప్తూ ఉంటాడు. అది అట్లా, ఇది ఇట్లా, ఈ పక్కోళ్ళు బాగాలి, పక్కోళ్ళు బాగపోతే వాక్యం బాగుందా లేదా నీకు? ఏదోటి చెప్తాడు, ఏదోటి చూపిస్తూ ఉంటాడు. ఏదోటి చూపిస్తూ ఉంటే అక్కడేమో ఏసీ ఉంది బ్రదర్, అక్కడ కుర్చీలు ఉన్నాయి, చక్కగా ఉందంటాడు. ఇక్కడికి వస్తే కింద కూర్చోవాలి, ఇక్కడికి వస్తే ఫ్యాన్లు కూడా వేయరు, ఇక్కడ ఎన్ని సమస్యలు, ఎందుకు అక్కడ పదాలున్నాం అంటాడు. చూడండి, అంటే ఏముంది? రాను సన్నగిలిపోయి విశ్వాసంలో సన్నగి. అందుకనే అలాంటి వాళ్ళు ఇక్కడే కాదు, అప్పుడు కూడా ఉన్నారంట. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడిట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించటం మీరు చూచుకోలేదు, మరి ఎక్కువగా అలాగూ
చేయుచు ఏం చూపాలి? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకుని వల్లనే ఆలోచించము. ఒకరినొకరు పులికొల్పుకోవాలంట. ఏమండి, ఒకరినొకరు ఎక్కడైనా చూడండి, బట్టల షాపు లేకపోతే ఏదైనా అక్కడ మంచి తక్కువ రేట్లు ఇచ్చేస్తున్నారని ఎవరన్నా మనకు చెప్పారనుకోండి, మనం ఏం చెప్తాం? పక్క వాళ్ళకి అక్కడ ఇస్తున్నారంట, ఇక్కడ ఇస్తున్నారంట, పదండి వెళ్దాం అని ఏం చేస్తాం? పురుకొల్పుకుంటాం. వెళ్దాం పోండి అనేసి. అంటే మనము ఈ విశ్వాస జీవితంలో ఏం చేయాలి? ఒకరినొకరు ఎవరన్నా కొద్దిగా వెనకబడ్డారనుకోండి, లేదు బ్రదర్ పదండి చేద్దాం రండి అనేసి ఏం చేయాలి? ఒకరినొకరు పురుకోరు. ఇవాళ వెళ్దాంలేండి అంటాడు. వెళ్దాం లేదా? వెళ్దాం కాదు, లేవు వెళ్దాం పద అనేది ఏం చేయాలి? పురుకొల్పుకుని పద వెళ్దాం. వెళ్ళకపోతే ఎట్లా కుదురుద్ది? వెళ్ళాలి, వాక్యం వినాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేసి మనం ఏం చేయాలి? పురుకొల్పుకోవాలి. ఈ లోక సంబంధమైన వాటిలో పురుకొల్పుకుంటున్నాం మనం. ఒకళ్ళనొకళ్ళు పురుకొల్పుకుని అందరం కలిసి ఒక పని చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ విశ్వాస జీవితంలో మరి మనం కలిగి ఉన్న దానిని గట్టిగా చేపట్టుకొని మరి దాన్ని మన కిరీటం ఎవరో అపరింపకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే న్యాయాధిపతి ఎక్కడున్నాడు చెప్పండి? వాకట నిల్చున్నాడు. రాబోవాడు ఆలస్యము చేయడంట, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నేను వచ్చు వరకు మీరు నేను వచ్చేటప్పటికి ఎలా ఉండాలని అన్నాడు? నేను వచ్చు వరకు మీరు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏది గట్టిగా పట్టుకోవాలో అది గట్టిగా పట్టుకోవట్లేదు. ఏది అవసరం లేదో దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం. యేసుక్రీస్తు ఏం చెప్పాడు చెప్పండి? దేన్ని సంపాదించుకోమన్నాడు? పరలోకంలో మీ ధనం సంపాదించుకోండి. ఇక్కడ ధనం కాదు, ఇది చిమ్మట పడుద్ది, తుప్పులు పడుద్ది, దొంగలు దోచుకుంటారు, కన్నాలు వేస్తారు. కాబట్టి పరలోకంలో ధనం కూర్చుకోవాలి. దేన్ని సంపాదించుకోవాలో, దేన్ని గట్టిగా పట్టుకోవాలో దాన్ని గట్టిగా పట్టుకోవట్లే. మనం వింటున్నాము. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు కాగితాల మీద రాసుకున్నాం అనుకోండి రిఫరెన్స్లు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? దాన్ని మళ్ళీ చూసుకుని దాన్ని టిక్కులు పెట్టుకుంటామో లేకపోతే గుర్తు చేసుకుంటామో చేయాలి. మరి రిఫరెన్స్లు రాసుకునే వాళ్ళు ఏం చేయాలి? ఇంట్లో కూర్చుని మొదటి నుంచి ఏం చెప్పారో రీల్ వేసుకోవాలి. చాలామంది సినిమా చూసిన తర్వాత రీల్ వేస్తారు, మొత్తం చెప్తారు. అక్కడ రీల్ వేస్తే ఇక్కడ రీల్ చెప్తారు ఇంటికి వచ్చి. మనమే రీల్ చెప్పండి, ఈ రీల్ వేయాలి. కాబట్టి మన వచ్చుతున్నవాడు ఆలస్యం లేకుండా వస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నేను వచ్చే వరకు మీరు కలిగిన దాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటారో అంత గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే దోచుకునేవాడు ఉన్నాడు, దొంగ ఉన్నాడు. వాడు పక్కనే కూర్చుంటాడు. విత్తబడిన వాక్యాన్ని గౌక్కుని ఎత్తుకుపోవటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యములో సిరులను కదలని వారుగా ఉండాలి. అందుకని పౌలు చెప్తున్నాడు, నేను ఏ ఉపదేశ రూపకంగా మీకు సువార్త ప్రకటించుతున్నో ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకునే ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందేవారండి. సాతాను ఏమీ ఎత్తుకుపోడు, ఈ లోక సంబంధం ఏమీ ఎత్తుకుపోడు, హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకుపోతానికి వస్తాడు. కాబట్టి దాన్ని మనం తెలుసుకొని మనం ఏం చేయాలి? చాలా అప్రమత్తంగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉన్నది. కాబట్టి ప్రియులారా ఆలోచించేయండి. మనం ఉన్న పరిస్థితి ఏంటి, మనం చేయవలసిన పరిస్థితి ఏంటి, మనం ఉన్న మహిమ ఏంటి, ఈ మహిమ మనం ఎలా పొందుకున్న మహిమను మరి మనకి కాకుండా, మనం దేవుని పిల్లలు కాకుండా సాతాను మనల్ని ఎలా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను ఏ రకమైనటువంటి పందాలు వాడు మన దగ్గరికి వస్తున్నాడు, మన హృదయంలో మన దగ్గర ఏమి దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నదాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్నాడు, హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసాన్ని అంతము మట్టుకు దాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరి మనం సిగ్గుపడనక్కర్లేని ముఖాలతో మరి ఆయన ఆయన కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. అందుకనే నేను వచ్చే వరకు మీరు కలిగిన దాన్ని గట్టిగా
చేపట్టుకొనుడి అని అంటాడు. అలా మనం ఉందామా? అలాంటి జీవితాన్ని మనం కొనసాగిద్దామా? అలాంటి జీవితాన్ని దేవుడు మన అలాంటి జీవితాన్ని దేవుడు మన జీవితాల్లో కొనసాగించును గాక. ఆమేన్.